హలో అండి. మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా? అది కూడా ఫ్రీగా. నేను ఈ వీడియోలో ఫ్రీగా సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరికి సిబిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. టైం టు టైం సిబిల్ అనేది మనం చెక్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. మనం ఏదైనా కార్డ్ కానీ ఏదైనా లోన్ కానీ అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ మన సిబిలే చూస్తారు. మన క్రెడిట్ స్కోర్ బాగుంటేనే, మన సిబిల్ బాగుంటేనే మనకి లోన్ కానీ కార్డ్ కానీ అప్లై చేసుకుంటే వస్తాయి, లేదంటే రావు. ఇప్పుడు నేను చెప్పే ట్రాన్స్ యూనియన్ అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం ఫ్రీగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రాసెస్ క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ క్రోమ్ లోకి వెళ్ళండి. సిబిల్ స్కోర్ చెక్ ఫ్రీ అని టైప్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే ట్రాన్స్ యూనియన్ అనే సైట్ ఉంటుంది. ఫ్రీ సిబిల్ స్కోర్ అండ్ రిపోర్ట్ అని, అది క్లిక్ చేయండి. ఇందులో ఏంటంటే ఇయర్ కి ఒక్కసారి సిబిల్ ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ చెక్ చేసుకోవాలి అంటే ప్లాన్స్ ఉంటాయి, అవి తీసుకోవాలి. ఒక్కసారి మాత్రమే మనం ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. గెట్ ఫ్రీ సిబిల్ స్కోర్ అండ్ రిపోర్ట్. మీరు ఇక్కడ కింద చూస్తే చూడండి, మీరు సపోజ్ January 1, 2025 సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి అని చూపిస్తుంది. చూసారా, సర్కిల్ చేసి చూపిస్తున్నాను చూడండి. గెట్ ఫ్రీ సిబిల్ స్కోర్ అండ్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేస్తే మన సిబిల్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ ఏంటంటే మీ మెయిల్ ఐడి ఇచ్చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేయండి. ఐడి టైప్ లో పాన్ చూస్ చేసుకోండి. తర్వాత పాన్ నెంబర్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నెక్స్ట్ పిన్ కోడ్ ఇవ్వండి. తర్వాత యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసేసేయండి. రైట్ మార్క్ మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీ ఫోన్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కూడా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేశాక కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇన్ దిస్ ఏ ట్రస్టెడ్ డివైస్, ఈజ్ దిస్ ఏ ట్రస్టెడ్ డివైస్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ ఏంటంటే మీరు యూజ్ చేసేది ట్రస్టెడ్ ఏనా అనేది అడుగుతుంది. సో ఎస్ అని క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ సక్సెస్ఫుల్, యూ క్యాన్ నౌ స్టార్ట్ మానిటరింగ్ యువర్ సిబిల్ స్కోర్ అని వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత వెంటనే మన సిబిల్ స్కోర్ షో అవుతుంది. కింద స్కోర్ అనాలిసిస్ అని ఉంటుందండి. అది కూడా నేను క్లియర్ గా చెప్తాను ఏంటి అనేది. ఇందులో సిబిల్ స్కోర్ మాత్రమే కాదు, మన డేటా రిపోర్ట్ మొత్తం చూపిస్తుందండి. అంటే మనకి పాస్ట్ లో ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, గోల్డ్ లోన్ ఏమైనా తీసుకున్నామా, ఎప్పుడు లోన్ తీసుకున్నాం, ఎప్పుడు కట్టేసాం, ఎప్పుడు క్లియర్ అయ్యాయి, అవన్నీ చూపిస్తుంది. అవన్నీ నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వ్యూ యువర్ సిబిల్ రిపోర్ట్ అని ఉంటుంది, ప్రింట్ యువర్ సిబిల్ రిపోర్ట్ అని ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. మీరు ఒకసారి వ్యూ యువర్ సిబిల్ రిపోర్ట్ చూసుకుంటే ఏమేమి ఉంటాయో నేను క్లియర్ గా చెప్తాను. అకౌంట్ ఇన్ఫర్మేషన్, ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, ఎంక్వైరీ ఇన్ఫర్మేషన్, క్రెడిట్ సమ్మరీ, 4 ఉంటాయి. అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇందులో మీరు ఏ లోన్ యాప్ లో లోన్ తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎంత కట్టేది ఉంది, ఎందులో గోల్డ్ లోన్ తీసుకున్నారు, ఏ కంపెనీలో మీరు లోన్ తీసుకున్నారు, ఏ బ్యాంక్ లో మీరు లోన్ తీసుకున్నారు, మీరు ఎన్ని లోన్స్ క్లోజ్ చేశారు, అవన్నీ డేటా మొత్తం వస్తుందండి, చూసుకోవచ్చు. మీరు స్టార్టింగ్ నుంచి ఎందులో తీసుకున్నారో అవన్నీ క్లియర్ గా చూపిస్తుంది. నెక్స్ట్ ప్రొఫైల్లో ఏంటంటే మన డీటెయిల్స్ వస్తాయి, మన పర్సనల్ డీటెయిల్స్, మన పాన్ అండ్ మన అడ్రస్ వస్తుంది. నెక్స్ట్ ఎంక్వైరీ ఇన్ఫర్మేషన్లో మాత్రం మీరు ఎన్నిసార్లు ఎంక్వైరీ చేశారు, కార్డ్ కోసమా, లోన్ కోసమా, ఎన్నిసార్లు ఎంక్వైరీస్ పడ్డాయి, అవి క్లియర్గా చూపిస్తారు. అన్ని క్లియర్గా డేట్తో సహా ఉంటుంది. క్రెడిట్ కార్డ్ కా లేకపోతే ఏదైనా ఎన్బిఎఫ్సిస్ కా అవి కూడా చూపిస్తారు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు స్టిల్ డేట్ వరకు ఏమేమి ఎంక్వైరీస్ అయ్యాయో అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. నెక్స్ట్ క్రెడిట్ సమ్మరీలో మీకు ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, మీకు ఎన్ని లోన్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్గా చూపిస్తారు. ఇలా మీరు సిబిల్ని ఇందులో మీ క్రెడిట్ స్కోర్ని చెక్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మీరు ఫోన్పే, గూగుల్ పేలో కూడా ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. కానీ ఇంత డీప్గా అయితే ఏం చూపించారు కాబట్టి ఇదైతే నాకు బెస్ట్ అనిపించింది. మీరు ఒకసారి చూసుకోండి, ప్రింట్ తీసుకొని క్లియర్గా చూసుకోండి. అండ్ ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.